అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. అయిపోయిందిగా కాంగ్రెస్ను నిండా ముంచడానికే నేను అధికారంలోకి వచ్చినా అని చెప్పేసి నిన్నటి ముచ్చటతోని ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ. అటు టీడీపీ వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది, ఇటు కాంగ్రెస్ వాళ్ళకు క్లారిటీ వచ్చింది. ఎప్పటికీ ఎన్ని రోజులున్నా మన చేతులలో మంచి అని చెప్పేసి అటు బీజేపీకి కూడా క్లారిటీ వచ్చేసింది. ఎందుకు నేను ఈ ముచ్చట మాట్లాడుతున్నా అంటే, మాట నిలబెట్టుకున్నాడు వాళ్ళ రేవంత్. ఏ విధంగా మాట నిలబెట్టుకున్నాడు, ఏం కథ, ఎన్ని నెలల్లో అమలు చేసిండు, ఇవన్నీ ముచ్చట్లు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. కాంగ్రెస్ కథము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను ఏ విధంగానైతే భూస్థాపితం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని అధికారంలోకి వచ్చిండో ఇలా గదీన్ని అమలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. క్లియర్ కట్ ఒక క్లారిటీ. నిజంగా ఈ విషయంలోనే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి జనాలను ఎర్రోళ్ళని చేస్తుండ్రా? కావాల్సుకొని ఇక్కడ టీడీపీని అడ్జేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, అక్కడ కావాల్సుకొని రాహుల్ గాంధీ బీజేపీకి అధికారం ఇప్పిస్తా ఉన్నాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇగో ఇటువంటి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అండ్ సూస్టల్ ఒక జర్ర లైక్ కొట్టుండ్రు. ఇక ముచ్చట్లకు పోతే ఏ నెల అవుతుందల్లా మాట ఇచ్చి రేవంత్ రెడ్డి అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడతా అని చెప్పేసి మాట ఇచ్చి 7 నెలల పొద్దవుతుంది. 7 నెలల్లో కరెక్ట్గా అమలు చేసి చూపెట్టిండు. నిన్న ఎన్టీఆర్ విగ్రహం ఓపెనింగ్ చేసి పడేసిండు, అయిపోయింది. ఇంకేం మాట్లాడతాడు? ఎన్టీఆర్ లేకపోతే ఎవ్వరు లేడట. ఎన్టీఆర్ కింద ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుపడ్డారేమో. ఏం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి ఎన్టీఆర్? తెలంగాణ వాదము, తెలంగాణ ఉద్యమము ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా ఉన్నది కదా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మీరు తీసుకొని మేము పార్లమెంట్లో అనుమతిస్తాము, పార్లమెంట్లో మద్దతు తెలుపుతాము అని చెప్పేసి ఏమన్నా పూలల్లో పెట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనకి ఇచ్చిండా ఎన్టీఆర్? ఉండొచ్చు, నీ అభిమానులు నీకుంటారు, ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్కు ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎవరు మంచి చేసిండ్రు రాష్ట్రానికి, ఎవరు మంచి చేసిండ్రు రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి ఆలోచన చేస్తారు కదా ప్రజలు. అయిపోయిందిగా మరణ శాసనం రాసిండు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇందులో జిమ్మిక్ ఏంటంటే కర్ణాటక సీఎంను మార్చేసిండ్రు, అయిపోయింది. అధిష్టానం మేరకు డీకే శివకుమార్ అధిష్టానం కోరిక మేరకు, అధిష్టానము ఆదేశాల మేరకు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడు, నేను రాజీనామా చేసిన అని చెప్పేసి రాజీనామా చేసేసిండు సిద్ధరామయ్య. మరి ఇక్కడ కూడా బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం ఏమన్నా పట్టుకొస్తుండ్రా తెలంగాణ రాష్ట్రంలో? అందుకనే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను అడ్జేసిండ్రా. వరుస కథనాలు. రేవంత్ రెడ్డి అనుచరుడికి టీపీసీసీ పదవి కావాలని చెప్తే ఆయన నా మాట వినడు, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ నా మాట వినడు, ఆయననే వ్యతిరేకిస్తుండు అని చెప్పేసి చెప్పవారకల్లా మొత్తం మీద టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద ఆ రేవంత్ రెడ్డి సంబంధిత ఛానల్ ఏదైతే ఉన్నదో ఆ ఛానల్లో ఆయనకు కొన్ని క్లాషెస్ ఉన్నాయట. వాటిని సరి చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుచరుడు అక్కడ కథనాలు వేపించిందట. సరే, ఈ ముచ్చట నేను ఎందుకు చెప్తున్నా అంటే, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తారా ఏంది అని సందిగ్ధంలో రేవంత్ రెడ్డి పడిపోయిందా? అందుకే ఆ కథనాలు వచ్చినాయా? ఇదో ఈ కోణం కూడా ఉన్నది. మరి రేవంత్ రెడ్డి తన లైన్ క్లియర్ చేసుకుంటా ఉన్నాడా? టీడీపీకి ఇక్కడ బాటలు వేస్తా ఉన్నాడా? ఎట్ ఏ టైం మీరు చూడుండ్రి, ఇక్కడనేమో ఎన్టీఆర్ విగ్రహం ఓపెనింగ్ అవుతుంది. దానికంటే ఒకరోజు ముందుగాల మహానాడు ప్రోగ్రాం పెట్టుకొని ముప్పెడి దాడి చేస్తారు తెలంగాణ రాష్ట్రం మీద. ఇక బక్కని నరసింహులు అనేటి ఆయన తెలంగాణ అనే పదం మొన్న ఇచ్చిపడేసినాయి కదా, మంచిగా యాది మరిచినవా అని చెప్పేసి ఇచ్చిపడేసినాయి కదా. అగో ఆ బక్కని నరసింహులు మాట్లాడతాడు, తెలంగాణ అనే పదము డిక్షనరీలో లేదని చెప్పేసి మాట్లాడతాడు. మెడ మీద తలకాయ ఉందా లేకపోతే ఆ తలకాయల గుజ్జు ఉన్నదా తెలియదు, కానీ ఆ గుజ్జు ఏమన్నా మోకాళ్ళకు జారిందా తెలియదు, కానీ ఆయన ఆ విధంగా మాట్లాడతాడు. గతంలో అధ్యక్షునిగా పనిచేసిండు, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిండు ఆ బక్కని నరసింహులు. మరి డిక్షనరీలోనే లేకపోయే మరి నువ్వు ఏడ రాసుకుంటావు నేను తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షునిగా పనిచేసినా అని? ఎక్కడ రాసుకుంటావు? సరే, ఆ ముచ్చట పక్కకు పెడితే కాంగ్రెస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలను ఏమన్నాడు, లేకపోతే ఇంకో వేరే పార్టీలని ఏమన్నాడు? టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ని ఏమన్నాడు, ఇందిరమ్మని ఏమన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏమన్నాడు? ఇలా అదే నోటుతోని కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి మహానది టీడీపీ ఎన్టీఆర్ దేవుడు. ఎవరికి స్ఫూర్తి? తెలంగాణ వాళ్ళకి ఏమన్నా స్ఫూర్తా? ఇగో అంటాడు కేసీఆర్కు రాజకీయ గురువే ఎన్టీఆర్ అని చెప్పేసి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి నిన్నటి ఆ ప్రోగ్రాంలో. అంటే కేసీఆర్కు ఆయన రాజకీయ గురువు అని చెప్పేసి కోపం పెంచుకొని ఇవాళ కేసీఆర్ అంటే నీ కోపం కావచ్చు, ఆ కోపం మీదనే ఎన్టీఆర్ విగ్రహం పెట్టినవా?
ఏమన్నా చెప్పిండా కేసీఆర్ ఎన్టీఆర్ అంటే నాకు అభిమానము అని చెప్పేసి? కేసీఆర్ కంటే గొప్ప అభిమానిని నేనే ఎన్టీఆర్ అని చాటి చెప్పుకోవడం కోసం ఏమన్నా విగ్రహం ఓపెన్ చేసినవా? అంబేద్కర్ విగ్రహము దాదాపు 2 ఏళ్ల పొద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ 165 అడుగుల విగ్రహం దగ్గరికి పోలేదు, ఓపెన్ చేయలేదు. కనీసము ఆయన జయంతి రోజు, ఆయన వర్ధంతి రోజు పూలమాల కూడా వేయలే. ఇలా ఆయన రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే నువ్వు ఇలా కుర్చీ మీద కూర్చున్నావు, ఏలుబడి చేస్తాను. ఇక నీ ఏలుబడి సకదనాల ఏలుబడి ఏందో ఏం కథనో తెలియదు. కానీ మొత్తం మీద ఒక్కసారి మీకు ఒక వీడియో చూపెడతా నేను. ఆయన సభలో మాట్లాడిన వీడియోలు ఏం కథ ఏంది అనేది కూడా అక్కడ మాట్లాడిన వీడియోలు ఏంది అనేది చూపెడతాం మీకు. ఒక్కసారి చూడు. రైట్, ఒక్కసారి యోగి వీడియో చూడు. ఎక్కడికి పోయిందో మనం చూసాం. ఏమంటుండు? ఒకనాడు టీడీపీ పార్టీతోని ఇందిరాగాంధీ పెట్టుకున్నది ఎక్కడికి పోయిందో మనం చూసినామని చెప్పేసి ఆయాల టీడీపీ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ మీద చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇవాళ ఏమంటాడు? ఆనాడు పెట్టిన ఎన్టీఆర్ పెట్టిన ఇళ్ల పథకమే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పెట్టుకున్నాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి మధ్యలో ఇందిరమ్మ పాలనలో, కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ఇండ్లు ఎవరి? అవి కూడా ఎన్టీఆర్ అని చెప్తాడు ఈ రేవంత్ రెడ్డి. అక్కడక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, ఒప్పుకోవాలి. ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎన్టీఆర్ ఇచ్చినాయి. ఎన్టీఆర్ను చూసే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పెట్టిండ్రా? కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అని పెట్టిండ్రా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు అని పెట్టిండ్రా? సమాధానం చెప్పగలుగుతాడా ఈ రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఎవరు రాసిస్తుర్రు నాయన? స్క్రిప్ట్ ఎవరు రాసిస్తుర్రు? ఏమిటికి రాసిస్తుర్రు? గతంలో ఉన్న వీడియోలు తవ్వుతారు కదా. గతంలో మీరు ఉన్నారా? లేకపోతే ఈ 4-5 ఏళ్ళ కోలే అద్దెకి తెచ్చుకున్నాడా మిమ్మల్ని రాసిచ్చేటోళ్ళను? ఏం రాసిస్తుర్రు ఆయనకు? ఆయన ఏం చెప్తాడు? ఒక్కటన్నా ఒకటి జనాలకు అద్దుతాందా? ఏమనంటే ఏమైనా సబ్జెక్టు మర్చిపోయినప్పుడు బూతులకు జరుగుతాడు, ఇంకేమీ లేదు. ఆ బూతులలో కేసీఆర్ మాట్లాడతాడు, కేసీఆర్ గురించి మాట్లాడతాడు, బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతాడు, ఇంకోటి ఏమి లేదు మళ్ళా. రైట్, ఏమంటుండు? ఒకనాడు టీడీపీ పార్టీతోని ఇందిరమ్మ పెట్టుకున్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. పెట్టుకున్నాడు పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయిందో చూసినాం. అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని బిల్ చేస్తాను. పివి నరసింహారావు పట్ల ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందో ఆ తీరు నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఆయన మాట్లాడుకుంటా ఉన్నాడు. ఒకసారి నాయకుడు ఎవరిని అంటుండు? వైఎస్ రాజశేఖర రెడ్డిని అంటుండు. ఇవాళ ఏ పార్టీలు ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏమంటుండు? టీడీపీతోని పెట్టుకున్న 48 గంటల్లో పార్టీని లేకుండా చేస్తా అని చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా పావురాల గుట్టలో పావురమైపోయిండు అని చెప్పేసి మాట్లాడతామండి. ఇది నోరా లేకపోతే ఇంకేమన్నా నానులా? ఇవాళ ఏమంటాడు? ఎన్టీఆర్ లేనిది ఏమి లేదు. ఇవాళ ఏడున్నాడు? మళ్ళా అదే ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మాది ఇందిరమ్మ పాలన అని చెప్పుకుంటాడు, మా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పుకుంటాడు. మరి టీడీపీతో పెట్టుకున్న ఇందిరమ్మ ఏడబోయిందో చూసినాము అని అంటాడు. ఇగో ఇట్లున్నది ఆయన తరీకా. ఈ 2 నాలుకల దూరంకి 2 దండాలు పెట్టాలి సార్ గారికి. ఇక మరి ఏమనాలి ఏం కథ తెలుస్తుంది. రైట్, ఇది ఇట్లున్నది కదా. ఇగో ఇంకో ముచ్చట ఒకసారి మీరు చూడుండ్రి. ఇగో నిన్న మాట్లాడిన ముచ్చట్లు ఇవి. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఇళ్ళ పథకాలు ఆయన మరి ఇంత జోకాలనా? రేవంత్ అన్న గింత జోకకు అసలు గింత జోకకు నువ్వు గింత నాహాను కాకు. నువ్వు శిష్యునివేనైతివి ఆయనకు. నువ్వు వస్తా అంటే అద్దంటాడా చెప్పు? నువ్వు సపటిదాకా రాజీనామా చేయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీటుకు రాజీనామా చేయి. ఒకవేళ ఎక్కడ రాజీనామా చేపిస్తారో అని చెప్పేసి ఈ భాగవతం అంతా ఆడుతున్నావు కదా ముందుగాలటి నుంచే. సప్పటిదాకా ఇప్పుడే రాజీనామా చేసి పడేసి నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం లేదు, నేను టీడీపీ పార్టీలోకి పోతానా, నాకు టీడీపీ పార్టీ అంటే ఇష్టము అని చెప్పేసి నువ్వేం చేస్తావంటే మీ గురువు గారిని ఎట్లనో అట్లా బతిమిలాడుకో. ఆనాడు బూట్లకు పాలిష్ చేసినావు కదా, ఇలా బతిమిలాడుకో. కాళ్ళు ఏలో పట్టుకుని దండం పెట్టుకుని అంతగానో కూడా ఏం అవసరం లేదు. ఎందుకంటే పాకులాడుతూ ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు కూడా. ఎక్కడ కార్పెట్ వేయాలి, ఎక్కడ ఖర్చు వేసుకోవాలి, ఎక్కడ దస్తి వాడేయాలి, ఎక్కడ తువ్వాలు వేయాలి. అందుకనే కదా ముప్పేట దాడి చేస్తూ ఉన్నారు మా తెలంగాణ రాష్ట్రం మీద, మా తెలంగాణ ప్రజల మీద. ఆ నారా లోకేష్ అంటాడు నట్టు బోల్ట్లు పిడియేస్తా, ఇక మొత్తం మీద సైకిల్ని మొత్తం ఇక
గేర్లేసే సైకిల్నే చేస్తా టీడీపీ పార్టీని అని చెప్పేసి ఆయన అంటాడు ఈడ. ఇక ఇంకొక ఆయన అన్నాడు ఇంతకుముందు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదంటాడు. ఇక డిక్షనరీలో లేదు అనే దానికి ఆయన శిష్యుని తెచ్చి ముఖ్యమంత్రిని ఈడ తెలంగాణలో టీడీపీ పార్టీని రాజకీయ సమాధి చేసుకొని మరి ఈ రేవంత్ రెడ్డికి ఆ వ్యతిరేక ఓట్లన్నీ పడేటట్టు చేసి ఈయనను ముఖ్యమంత్రి పీఠం ఎక్కి కూర్చోబెట్టిండు. చంద్రబాబు నాయుడు ఎక్కించి కూర్చోబెట్టిండు. మరి తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేనప్పుడు ఆయన శిష్యుని తీసుకొచ్చి ఎందుకు ముఖ్యమంత్రిని చేసిండు? ఏడ ముఖ్యమంత్రిని చేసిండు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఒక్కడైనా సపోర్ట్ చేసిండు అనలో డిక్షనరీలో లేదు అని చెప్పేసి పదానికి ఈ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిండా? కనబడతలేదా? వీళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది. అందుకే రేవంత్ అన్న చెప్తున్నాము, ఉన్న ఫలంగా రాజీనామా చేసి టీడీపీ పార్టీ కండువా కప్పుకొని ఎందుకు నువ్వు ఈడ కాంగ్రెస్లో ఉండి కూడా నీ మనసు అంతా ఆన్నే ఉన్నది. చిత్తం శివుని మీద చెప్పులు ఏమంటారు? చిత్తం చెప్పుల మీద భక్తి శివు ఏమో అంటారు కదా, చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అని అంటారు కదా. గదే ఉన్నది. ఈయన పేరుకు చెత్త మాత్రమే కాంగ్రెస్లో ఉన్నది, మనసంతా టీడీపీలోనే ఉన్నది. మనసంతా నువ్వే, ఆయనకు మనసంతా టీడీపీ పార్టీ మీదే ఉన్నది. ఆఖరికి నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇలా అంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ క్యాడర్ను పట్టుకొని అంతగానము అంగార్బాటాలు చేయాల్సిన అవసరం ఏమున్నది? అవసరం ఉన్నదా? 7 నెలల్లో ఇచ్చిన మాట ప్రకారము నువ్వు ఎన్టీఆర్ విగ్రహం ఓపెన్ చేసినావు. ఇలా మేము అడుగుతున్నాం, జయశంకర్ సార్ విగ్రహము ఆంధ్రాలో పెట్టుండ్రి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. పెట్టే దమ్మున్నదా? కొన్ని పెట్టిపిచ్చే దమ్మున్నదా? చంద్రబాబు నాయుడు దగ్గరికి ఈ ప్రతిపాదన తీసుకుపోయే దమ్మున్నదా? నువ్వు ప్రకటించినట్టు చంద్రబాబు నాయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహము నేను ఇక్కడ పెడతా, అమరావతిలో పెడతా, నడి గడ్డ మీద పెడతా అని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉన్నదా? పెట్టగలుగుతారా? ఎంత ఆంధ్ర విగ్రహాలు పెడతారు? ఈడ ఎన్ని గానం పెడతారు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కూడా పెట్టుకున్నారు. ఆయన జయ తెలంగాణ పాటను నేను పాడను అని అన్నాడు. ఏ లైన్ వ్యతిరేకించుండు తప్ప ఆయన ఏ లైన్ను వ్యతిరేకించిండు అంత వాడతా. కానీ లాస్ట్ లైన్ ఉంటుంది కదా, పచ్చని మాఘ గోదావరి కృష్ణమ్మలు మన వీళ్ళకు మల్లాలి, పచ్చని మాఘానాల్లో పసిడి సిరులు పండాలి అని చెప్పేసి ఆ లైన్ను వాడను అని చెప్పేసి ఆ పాటను వ్యతిరేకించిండు. అంటే పచ్చగా కూడా ఇష్టం లేదు. తెలంగాణ తిండి తినేటోళ్ళు, తెలంగాణ ఉప్పు తినేటోళ్ళు, తెలంగాణ నీళ్లు తాగేటోళ్ళు, మా రెక్కల కష్టం పంచుకొని తినేటోళ్ళు ఇలా మా పాటను వాడడానికి వ్యతిరేకించింది. వీళ్ళందరి ఆంధ్ర విగ్రహాలే ఉన్నాయి ఇక్కడ. ఈయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టే, ఈయన వచ్చినాకనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టే. ఇంకా సచివాలయం ముంగట తెలంగాణ తల్లి కోసం కేటాయించబడ్డ జాగలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఈయన పైశాచిక ఆనందం పొందిండు. పైశాచిక ఆనందం, ఒక పిశాచి రాక్షస ఆనందం పొందిండు. చెప్పారు బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ భవన్కు రాసమర్యాదలతో పంపిస్తాం రాజీవ్ గాంధీ విగ్రహం అని చెప్పేసి. కానీ అది వేరే ముచ్చట, పక్కకు పెట్టుర్రి. మొత్తం మీద అసలు కాంగ్రెస్కు చీమలు పెట్టిన పుట్టలో పాములకు కీరవైనట్లు మొత్తం మీద పుట్ట పెట్టుకొని 10 ఏళ్ళకెళ్ళి ఇట్లా కాపాడుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బొందబెట్టి మరణ శాసనం రాస్తా ఉన్నాడు. ఇంకేమున్నది? అసలు కాంగ్రెస్ నాయకులు జబ్బలు తెరుచుకుంటారు కదా, అబ్బా మా రేవంత్ అన్న. అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు జబ్బలు తెరుస్తలేరు. ఈ కొసరోళ్ళే రేవంత్ రెడ్డి లెక్క వచ్చిన వాళ్ళే ఇలా జబ్బలు తెరుచుకునే పరిస్థితి ఉన్నది. అసలు కాంగ్రెస్ నాయకులకు ప్రియారిటీ ఇవ్వకుండా కొసరు కాంగ్రెస్ నాయకులు అంటే రేవంత్ రెడ్డి అసలు ప్రియారిటీ ఇచ్చి ఇలా అధిష్టానము రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే మిగతా వాళ్ళందరూ దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన కాంగ్రెస్కు మరణ శాసనం రాయాలి అని చెప్పేసి ఆలోచన చేసి టీడీపీకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇలా రేవంత్ రెడ్డి ఒక్కడు టీడీపీకి ఆహ్వానం పలికినంత మాత్రాన తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఎప్పుడు నిరంతరం చైతన్యవంతమైనది నా తెలంగాణ సమాజము. ఇక రాగానే మీకు పచ్చబొట్టు పెట్టి ఆహ్వానిస్తారని చెప్పేసి మీరైతే ఆశపడద్దు, రేవంత్ అన్న కూడా ఆశపడద్దు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కీలకతం తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా టీడీపీని తీసుకురావాలని చూస్తూ ఉన్నాడు. మరి ఏమైతుంది ఏం కథ చూద్దాం రేపు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.